హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రోటి పచ్చడండి. అది కూడా పాలకూరతో చేస్తున్నాం. ముందు ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు, ఇంకా జీలకర్ర, ఒక స్పూన్ నూనె వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్‌లో మీరు చేతి నిండా చక్కగా పాలకూర, ఇక్కడ నేను వేసిన కొత్తిమీర కాడలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆకులే వేశాను. అవి కూడా వేయించుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత రోట్లోకి వేసుకోవాలి. ముందుగా ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కంపల్సరీగా దంచుకొని ఆ తర్వాతే మనం ఆకుకూరని కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చివర్లో మనం ఉల్లిపాయ ముక్కలు కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటది. దీంతో పాటు తాలింపు కూడా పడితే ఈ పచ్చడికి ఇంకా చాలా టేస్ట్ అనేది వస్తది. ఈ పచ్చడి అలా వేడి వేడి అన్నము రోట్లోనే కలుపుకొని తింటే ఎంతో టేస్ట్ బావుంటదండి. ఇంకొకటేంటంటే తాలింపు వేసుకోకపోతే ఇది చపాతీలకు కూడా చాలా బావుంటది.